ఎప్పుడైనా ఐటమ్ సాంగ్ అనబడే ఒక కేటగిరీ పాట రాయమన్నప్పుడు ఇబ్బంది పడిన సందర్భాలు కానీ ముందు ముందు వస్తే ఇబ్బంది పడే అవకాశాలు కానీ ఉన్నాయా? లేదండి, నేను పూర్తిగా ఏమి మడికట్టు కూర్చోలేదు. కాకపోతే సాంగ్ యొక్క స్థాయి తగ్గకూడదు అనేది నా ఉద్దేశం. ఇంకా ఐటమ్ సాంగ్ వస్తే నేను ఇంకా ఎక్కువ ఆనందపడతాను. కారణం ఏంటంటే ఐటమ్ సాంగ్ ద్వారా యువతని పాడు చేయడం చాలా సులువు. కానీ నేను గనక ఐటమ్ సాంగ్ తీసుకుంటే ఆ సమతుల్యత మెయింటైన్ చేస్తాను అనేది నా నమ్మకం. కాబట్టి కొత్త ప్రమాణాలు రావచ్చు, కొత్త ప్రమాణాలు వస్తాయి. అందుకని మీరు తోబ తోబ పాట తీసుకుంటే ఐటమ్ సాంగే. మీకు ఆ పాట మూడు ముక్కలో దాని సారాంశం చెప్తాను. ఏంటది? అమ్మాయితో డాన్స్ చేయడం తప్పు కాదు. ఎందుకంటే ఊరసి రంభతో అక్కడ స్వర్గంలో అలాగే చేస్తున్నారు. ఊరసి రంభ డాన్స్ చేస్తున్నారు, వాళ్ళకో రూళ్ళు మనకో రూళ్ళు ఉండడం తప్పు కాదు. తాగడం తప్పు కాదు. ఎందుకంటే ఇంద్రుడు వాళ్ళే 24 గంటలు సురాపానం చేస్తున్నారు. పోని ప్యాక్ ఆడడం జూదం తప్పు కాదు. ధర్మరాజు లాంటివాడే ఆడాడు, ధర్మరాజే జూదం ఆడాడు, నువ్వు ఆడితే తప్పేంటి? తప్పు కాదు. అవి ఏం తప్పు కాదు. కానీ వాటికంటూ ఒక స్థానం, ఒక ప్రైవసీ ఉండాల్సిన ప్లేసుల్లో దూరంగా ఆడాలి. ఇలాంటి చదువు చెప్పే దేవాలయంలో కాదు. కాబట్టి అలాంటి చోట ఆడారు కాబట్టి తప్పు, మీకు తుక్కు రేగొట్టడం అనేది జరుగుతుంది అని చెప్పి ఆ పాట సారాంశం.